నిత్యం భక్తజన సందోహంతో గోవిందనామస్మరణతో కలకల్లాడే తిరుమల పుణ్యక్షేత్రంలో ఇటీవల వరుసగా జరుగుతున్న అపచారాలు భక్తులను ఆందోళనకు గురిచేయడంతో పాటు టీటీడీ అధికారులకు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. మొన్న మందుబాబుల హల్చల్, నిన్న చెప్పులతో కొందరు క్యూలైన్లోకి ప్రవేశం, నేడు డ్రోన్ కెమెరా కలకలం, ఇలా వరుస ఘటనలు నిఘా వ్యవస్థ వైఫల్యాలను పట్టబయలు చేస్తున్నాయి. తిరుమలలో జరుగుతున్న అపచారాలపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. తిరుమల క్షేత్రం మూడంచెల భద్రత నడుమ నిఘా నీడలో ఉంటుంది. టీటీడీ విజిలెన్స్, ఎస్పీఎఫ్, స్టేట్ పోలీస్, ఆక్టోపస్ విభాగాలు కొండపై పహారా కాస్తుంటాయి. అలాగే 2000 సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షణ ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుగా పసిగట్టే అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది. గతంలో ఎలాంటి సమాచారమైనా టీటీడీ నిఘా విభాగం కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సెకండ్లలో విజిలెన్స్ విభాగానికి చేరుకునేది. దొంగతనాలు, మిస్సింగ్ ఇలా అనేక ఘటనలను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి గుర్తించి నిమిషాల వ్యవధిలో పోగొట్టుకున్న వస్తువులు తిరిగి వచ్చేలా క్రియాశీలక పాత్ర పోషించేది నిఘా వ్యవస్థ. రాజస్థాన్కు చెందిన యూట్యూబర్ అంశుమన్ తరేజా మంగళవారం తిరుమలలో డ్రోన్ ఎగరవేసి కలకలం సృష్టించాడు. శ్రీవారి ఆలయంపై దాదాపు 10 నిమిషాల పాటు డ్రోన్ ద్వారా పలు విజువల్స్ చిత్రీకరించాడు. ఆలయ మహాద్వారం మొదలుకొని ఆనంద నిలయం వరకు ఏరియల్ వ్యూను రికార్డు చేశాడు. నిత్యం రద్దీగా ఉండడంతో పాటు పటిష్ట నిఘా ఉండే హరినామ సంకీర్తన మండపం వద్ద నుంచి డ్రోన్ను ఆపరేట్ చేశాడు. డ్రోన్ను దాదాపు 12 నిమిషాల తర్వాత టీటీడీ విజిలెన్స్ గుర్తించింది. వెంటనే విజిలెన్స్ అధికారులు తరేజాను అదుపులోకి తీసుకుని తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. తరేజా శ్రీవారి ఆలయంతో పాటు తిరుమలలో పలు ప్రాంతాలను వీడియో తీసినట్లు నిఘా వర్గాల సమాచారం. ఆ వీడియోలను ఎవరికి పంపాడు అనే కోణంలో భద్రతా సిబ్బంది విచారిస్తున్నారు. అయితే ఈ ఘటనతో కమాండ్ కంట్రోల్ రూమ్, టీటీడీ విజిలెన్స్ విభాగాల డొల్లతనం బయటపడింది. ఏకంగా శ్రీవారి ఆలయంపైనే డ్రోన్ ఎగురుతుంటే విజిలెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. తిరుమలలో భద్రత గాల్లో దీపంలా మారింది. గత నెలలో శ్రీవారి ఆలయం సమీపంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. నేను లోకల్, మద్యం కావాలంటే చెప్పండి, ఎంతైనా ఎవరికైనా అమ్ముతా అని భద్రతా సిబ్బంది ముందే అన్నాడు. అది జరిగిన కొన్నాళ్ల తర్వాత కొందరు వ్యక్తులు మద్యం తాగి గంజాయి సేవించి రోడ్డుపై హల్చల్ చేయడంతో పాటు భక్తులపై దాడికి పాల్పడ్డారు. దాదాపు 3 గంటల పాటు రామ్ బగీచా బస్టాండ్ సమీపంలో భక్తులను భయభ్రాంతులకు గురిచేశారు. ఇది మరొక ముందే తిరుమలలో ఎగ్ బిర్యానీ కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన భక్తులు తిరుమలకు ఎగ్ బిర్యానీ తీసుకువచ్చి ఆలయం ముందున్న బస్టాండ్లో తింటూ కనిపించారు. దీంతో భక్తులు అవాక్కయ్యారు. అలిపిరి తనిఖీ కేంద్రంలో భద్రతా సిబ్బంది ఎలా పనిచేస్తున్నారో దీన్ని బట్టి తెలుస్తోంది. ఇది చాలదన్నట్టు గత వారం కొందరు భక్తులు శ్రీవారి ఆలయం వద్దకు పాదరక్షలతో రావడం కలకలం రేపింది. వారు మహాద్వారం వద్దకొచ్చే వరకు భద్రతా సిబ్బంది గుర్తించలేకపోయారు. తిరుమలలోని పోలీస్ కాంప్లెక్స్ సమీపంలో వారం రోజుల క్రితం మద్యం మత్తులో టాక్సీ డ్రైవర్లు పరస్పరం దాడులు చేసుకున్నారు. తిరుపతి సత్యనారాయణపురానికి చెందిన సెలవు కుమార్పై 3 డ్రైవర్లు దాడి చేయగా అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి మణి, గణేష్ అనే నిందితులను అదుపులోకి తీసుకోగా A1 నిందితుడు శివ పరారీలో ఉన్నాడు. తిరుమలలో మద్యం అమ్మకాలు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నాయి. ఇటీవల బాలాజీ నగర్లో ఓ వ్యక్తి బెల్ట్ షాప్ నడుపుతూ పట్టుబడ్డాడు. ఇలా గత 10 నెలల్లో అనేక అపచారాలు కొండపై జరిగాయి. పరిస్థితిని చక్కదిద్దాల్సిన టీటీడీ పాలక మండలి ప్రశ్నించిన వారిపై ప్రతి దాడికి దిగుతోంది. ఇక టీటీడీ అధికారులు ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులొత్తడమే పనిగా పెట్టుకున్నారు.